నమస్కారం. మిద్దె తోట రైతులకు స్వాగతం. వేసవి కాలంలో మిద్దె తోటల వాళ్ళు నీటి యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం చర్చించుకుంటున్నాం. గత ఎపిసోడ్లో మనం మొక్కలకు నీటి అవసరాన్ని ఎట్లా గుర్తించాలి అని 2 చిన్న పరీక్షల ద్వారా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మొక్కలకు నీరు ఎంతెంత పెట్టాలి, ఏ వేళల్లో పెట్టాలో మనం ఇప్పుడు చర్చించుకుందాం. ముందుగా ఏ వేళల్లో నీరు పెట్టడం ఎండాకాలంలో అనేది ముందు మాట్లాడుకుందాం. వీలైనంత మేరకి మిద్దె తోటల్లో సాయంత్రం పూట నీరు పెట్టడం మంచిది. మొక్కలకి సాయంత్రం వీలు కాని వాళ్ళు కొద్దిగా రాత్రి అయినా సరే పర్వాలేదు, పెట్టచ్చు. సాయంత్రం లేదా రాత్రి మొక్కలకు నీరు పెట్టడం వల్ల ఏం ఉపయోగం అదనంగా అంటే, రాత్రి అంతా కూడా అవి చల్లదనాన్ని కలిగి ఉంటాయి, ఎక్కువ చల్లదనాన్ని పొందుతాయి. అందువల్ల మరునాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తట్టుకునే శక్తి, ఆ పగటి ఎండలను తట్టుకునే శక్తిని అవి ఎక్కువ సంపాదించుకుంటాయి. అందువల్ల ఉదయం కంటే కూడా, వేసవిలో ఉదయం కంటే కూడా సాయంత్రం వేళల్లో నీరు పెట్టడం చాలా అవసరం. అది చాలా మొక్కలకు లాభం చేకూరుస్తుంటుంది. అందువల్ల ఈ జాగ్రత్త తీసుకుని, అది కూడా చల్లటి నీరు పెట్టడం మంచిది. మనకు ఓవర్ హెడ్ ట్యాంకుల్లో నీరు వేడెక్కి ఉంటుంది, పగలంతా ఎండలకు వేడెక్కి ఉంటుంది. ఆ వేడి నీటి కంటే కూడా డైరెక్ట్ బోర్వెల్ ఆన్ చేసి దాని నుంచి మనం పైపుల ఏర్పాటు, రబ్బర్ పైపులు వేసుకుని పైపు ఏర్పాటు చేసుకున్నట్టయితే కొంత నీరు ఓవర్ హెడ్ ట్యాంకులో పెడితే కొంత నీరు అయినా సరే మనం ఆ చల్లటి నీరు మొక్కలకు పెట్టడం మంచిది. వేడి నీరు పెట్టకూడదు. ఈ జాగ్రత్త తీసుకోవాలి. అదే సమయంలో మనం ఇంకో విషయం ఏమిటంటే, మొక్కలకు నీరు ఎంత పెట్టాలి అనేది కూడా ఒక సమస్య. గంపగుత్తన అన్ని మొక్కలకు ఒకే అంత నీరు పెట్టాలా, లేదా ఏ మొక్కకు అవసరాన్ని గమనించి మొక్కల యొక్క ప్రతి మొక్కకు అవసరాలలో తేడా ఉంటుంది. నీటి అవసరాల్లో మొక్కల యొక్క ఆకారాన్ని బట్టి నీటి అవసరాల్లో కూడా తేడాలు ఉంటాయి. పెద్ద మొక్కలు బాగా పెరిగి పెద్ద మొక్కలు అయినట్టయితే వాటికి నీరు కొద్దిగా ఎక్కువ పెట్టవలసి ఉంటుంది. మనం ఈ వేసవిలోనైతే, వేసవి కాలం మొత్తం ప్రతిరోజు నీరు పెట్టవలసి ఉంటుంది మొక్కలకు. మొక్కల ఆకారాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది తర్వాత విషయం, కానీ ప్రతిరోజు అయితే కంపల్సరీ అన్ని మొక్కలకు నీరు పెట్టవలసి ఉంటుంది వేసవి శాంతం. చిన్న మొక్కలకి తక్కువ అవసరం. చిన్న మొక్కలంటే ఉదాహరణకి ఆకుకూరలన్నీ మనం విత్తిన తర్వాత మొలుస్తాయి కదా, వాటికి ఎట్లా పెట్టాలి అంటే, వాటి వేర్లు చాలా తక్కువ లోతుకు వెళ్తాయి. లేత మొక్కల వేర్లన్నీ కూడా తక్కువ లోతుకు వెళ్తాయి. అంచేత మనం చిన్న చిరుజల్లు కురిపించినట్టు వాటి మీద మట్టి పై భాగం కొంచెం తడిస్తే చాలు. లేత మొక్కలకు మరీ 5-6 ఇంచులు, అర ఫీటు లోతు వరకు మట్టిని మనం తడపనక్కర్లేదు. లేత ఆకుకూరలు, లేత మొక్కలు, కూరగాయ మొక్కలు, బీర, సోర, బెండ, ఈ లేత మొక్కల వేర్లన్నీ కూడా 2-3 అంగుళాలకు మించి వెళ్ళవు. ఒక అర అంగుళం, ఆకుకూరలు అయితే మొలుస్తున్నప్పుడు అంగుళము, అర అంగుళం లోతుకే వాటి వేర్లు ఉంటాయి కనుక అంతకు దిగువకు నీరు వెళ్ళేటట్టుగా మనం పోయకూడదు. బహువార్షిక మొక్కలు, పండ్ల మొక్కలు, కాపు మీద ఉన్న వంగ మొక్కలు, బెండ మొక్కలు, లేదా తీగ జాతులు, బీర, బెండ, ఇవి బాగా పెరిగి కాపు కాస్తున్న వాటికి మటుకు వాటి వేర్లు ఎంత విస్తీర్ణంలో, ఎంత లోతు వెడల్పు వెళ్తాయో మనం నిజానికి ఆ మట్టి అంతా తడిసేలాగా నీరు పెట్టడం అవసరం. మొక్క పైన ఎంత ఆకారం ఉంటుందో అందులో సగం అయినా సరే వేరు వ్యవస్థ ఉంటుంది. అది మనం మనసులో పెట్టుకుంటే తర్వాత ఇంకొక పరీక్ష ద్వారా కూడా మనం నిర్ణయించుకోవచ్చు. మన టబ్బుల్లోంచి కానీ, మడుల్లోంచి కానీ, కుండీల్లోంచి కానీ మనం పోసిన నీరు కిందికి వృధాగా డ్రైనేజ్ హోల్లోంచి బయటికి రాకుండా పోసుకోగలిగితే మంచిది.
మనం పోసిన తర్వాత నీరు డ్రైనేజ్ హోల్స్లోంచి బయటకు వస్తుంది అంటే మనం వృధాగా నీరు పోసినాం అని అర్థం. వేసవి కాలంలో ప్రతిరోజు నీరు పెట్టవలసి ఉంటుంది. మొక్క ఆకారాన్ని బట్టి నీరు పెట్టవలసి ఉంటుంది. ఆ నీరు కూడా మనం సాయంత్రం వేళల్లో పెట్టవలసి ఉంటుంది. చల్లని నీరు పెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా మనము వేసవిలో నీటి యాజమాన్యం విషయంలో ఏ మొక్కకి ఎంత నీరు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి అనేది మనం ఎప్పటికప్పుడు అంచనాలు వేసుకుంటూ ఉండాలి. ఒకరోజు నీరు పెట్టిన తర్వాత మరుసటి రోజు మధ్యాహ్నం మనం టెర్రస్ మీదకి వెళ్ళి మొక్కలనన్నింటినీ పరిశీలించి ఏమైనా వడలినట్టున్నట్టయితే, మొక్కలు వడలినట్టు మనకేమైనా కొన్ని కనపడితే మనం నిన్న సాయంత్రం పెట్టిన నీరు వీటికి సరిపోలేదు అని మనం మన అంచనాను కొంచెం సరి చేసుకోవాలి. పర్వాలేదు మధ్యాహ్నం కూడా బాగానే నిగనిగలాడుతూ నిమ్ముగా ఉన్నాయి అంటే మనం పెట్టిన నీరు సరిపోతుంది వీటికి అని అర్థం. అంచేత ఎండల తీవ్రతను కూడా గమనించుకుంటూ, మొక్కల ఆకారాలను గమనించుకుంటూ, వాటి అవసరాలను అర్థం చేసుకుంటూ సాయంత్రం వేళల్లో చల్లని నీరు పెట్టడం అవసరం. వేసవి శాంతం ఈ జాగ్రత్త తీసుకున్నట్టయితే వేసవి కాలంలో మొక్కలు నీటి లేమి వల్ల ఇబ్బందులు పడకుండా చక్కగా వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకొని అవి బాగా ఆరోగ్యంగా పెరుగుతాయి. మనకు నిరంతరం కూరగాయల సరఫరాకి ఏమీ ఆటంకం ఉండదు. అంచేత కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వేసవిలో కూడా మనం కూరగాయలు చక్కగా మన అవసరాలకు సరిపడా మనం పండించుకోవచ్చు. మనం ఈ వేసవిలో నీరు ఎంతెంత పెట్టాలి మొక్కలకు అనే విషయం మాట్లాడుకున్నాం. మనం వచ్చే ఎపిసోడ్లో మరొక అంశంతో మళ్ళా కలుసుకుందాం.